హాయ్ అండి, నమస్తే అండి. కోళ్ల ఫారం వచ్చి వేసవి బ్యాచీలు అన్నీ కూడా లాభాల్లోనే ఉంటాయండి. మనం ఇప్పుడు ఒక 10,000 బ్యాచ్కి ఎంత అవుతుంది, ఎంత లాభం వస్తుంది అనేది లెక్క వేసుకుందామండి. ఒక కోడికి వచ్చి ముందు మనం ఒక కోడికి లెక్క వేసుకుందామండి. ఒక కోడికి వచ్చి 3 కేజీలన్నర మేత వాడతామండి. స్టార్టర్ 1 కేజీ, పిల్లేటు 2 కేజీలన్నర వాడతామండి. అలా 3 కేజీలన్నర అవుతుందండి ఫీడ్కి ప్రత్యేకించి. 3 కేజీలన్నరకి ఫీడ్కి వచ్చేసి 140 రూపాయలు అవుతుందండి కాస్ట్. 140. చిక్ కాస్ట్ వచ్చేసి 49 రూపాయలు ఉందండి ఈరోజు రేటు. ఒక్కొక్క పిల్లకి ఖర్చు వచ్చేసి మెయింటెనెన్స్, మందులకి, లేబర్కి ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చేసి 20 రూపాయలు వేస్తామండి ఒక కోడికి. ఫీడ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చి 20 రూపీస్ చేస్తామండి. అలా మొత్తం ఖర్చు వచ్చి 230 రూపాయలు అవుతుందండి ఒక కోడి ఖర్చు తయారవడానికి. సపోజ్ మనకు మార్కెట్లో కోడి మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఒకసారి వేసవికాలం అయితే 130 రూపాయలు ఉంటుందండి ఒక కేజీ కోడి. అలా మనం 2 కేజీలు 300 అలా వస్తుందండి కోడి FCR. 3 కేజీలన్నర మేత తినగా మనకు 2 కేజీలు 300 బరువు వస్తుందండి ఒక కోడి. దాన్ని 130 రూపాయలు చేసి మనం మార్కెట్లో అమ్మితే మనకు ఒక కోడికి వచ్చి 73 రూపాయలు మిగులుతుందండి. 73 అంటే ఒక కోడికి 73 అంటే 10,000 కోళ్ళకి ఎంత అవుతుందో ఒకసారి లెక్క చూద్దామండి. 2 కేజీలు 300 కోడి అమ్మగా మనకు 130 రూపాయల చొప్పున అమ్మితే, వేసవికాలం ఇప్పుడు వేసిన బ్యాచీలన్నీ కూడా 130 రూపాయలు వస్తాయని మార్కెట్ ఉంటుందని అంచనా నాకైతే ఉందండి అనుభవం మీద. 2 కేజీలు 300 కోడి అమ్మగా మనకి 303 రూపాయలు వస్తుందండి. దాంట్లో మన ఖర్చు 230 రూపాయలు తీసేగా ఒక కోడికి 73 రూపాయలు మిగులుతుందండి. 73 ఇంటూ 10,000 బ్యాచ్ అంటే మనకు మిగిలేది 7,30,000 అవుతుందండి. 7,30,000 మిగులుతుంది ఒక బ్యాచ్. కానీ మనం ఎప్పుడు కూడా FCR, వాటర్ క్లీనింగు, పౌల్ట్రీ మేనేజ్మెంట్ మాత్రం చాలా నీట్గా ఉండాలండి. ఎప్పుడు దగ్గరుండి చూసుకుంటే ఒక బ్యాచ్కి మనం 42 రోజులకు వచ్చి 42 to 45 రోజులకు వచ్చి మనకి ప్రాఫిట్ ఉంటుందండి. అంతేకాకుండా మనం చిక్స్ కూడా మంచి కంపెనీ వాడుకోవాలండి. చిక్స్ ఫీడ్ కూడా మంచి కంపెనీ వాడుకోవాలండి. అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది, మంచి ప్రాఫిట్ వస్తుందండి. ఇదే మీకు తమ్ముళ్ళలో చెప్పాను. ఎవరైనా కొత్తవారైనా ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా కోళ్ల ఫారం బిజినెస్లో రావచ్చండి. వచ్చి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. వేసవికాలం మాత్రమే ఈ రేటు ఉంటుందండి. మీరు మళ్ళీ జూలై నెల అయిపోయాక మళ్ళీ మీరు కంపెనీకి వెళ్ళిపోవచ్చు, కంపెనీకి వేసుకోవచ్చు. కంపెనీ వచ్చి కేజీకి 10 రూపాయల కమిషన్ అలాగే ఇవ్వచ్చండి. నాకైతే కంపెనీకి ఎంత ఇస్తారనే తెలీదు. వాళ్ళు కూడా FCR బట్టే ఇస్తారండి. వాళ్ళు FCR బాగా వస్తేనే మీకు కమిషన్ బాగా ఇస్తారు. వాళ్ళు వర్షాకాలం, చలికాలం వ్యాపారం చేసేదంతా కూడా సమ్మర్ బ్యాచ్లో లాభాలు వస్తాయి అనే విషయం తెలిసేవాళ్ళు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఈ వ్యాపారం చేస్తున్నాయండి. సమ్మర్ బ్యాచ్ల్లో డబ్బులు వస్తాయి కాబట్టి వర్షాకాలంలో, చలికాలంలో బ్యాచ్లు నడపగలుగుతున్నారండి కంపెనీలు. రైతులకు ఈ కోళ్ళు వేసే షెడ్లు మాత్రం టెంపరేచర్ మాత్రం చాలా తక్కువ ఉండాలండి. ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అటువంటి దుక్కులు వేసవకాలం బ్యాచ్లు పనిచేయండి. కోళ్ళఫారం పక్కన అటు ఇటు చెట్లు పెంచుకొని స్ప్రింక్లర్లు వాడుకుంటూ ఆ ఏరియా వాతావరణం టెంపరేచర్ తక్కువ ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే మీకు ఈ ప్రాఫిట్, ఈ లాభాలు అనేవి వస్తాయి.
అంతేకాని బోర్ లేకుండా బోర్ సరిగ్గా ఆడకుండా కొంచెం డ్రై ఏరియాలు ఉంటాయండి. డ్రై ఏరియాలో మాత్రం వేసవికాలం బ్యాచ్లు వేయవద్దని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి.